వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ప్రపంచంలో శాంతియుత సమాజం సోషలిస్ట్ దేశాల్లోనే మెరుగైన స్థాయిలో ఉందని అంతర్జాతీయ సూచీలు తెలియచేస్తున్నాయి. ఆ దేశాల ఉత్థాన పతనాల గురించి ఉన్న అనేక ప్రశ్నలలో ఒకటి అభివృద్ధి మందగిస్తుంది అనేది. అంటే అభివృద్ధి కేంద్రీకరణ జరిగి 4-5 కంపెనీల కబంధ హస్తాల్లో జాతి సంపద ఉండాలా, లేక అంత్యోదయం జరిగి చిట్ట చివరి నిరుపేదల వరకు ఫలాలు అందాలా? ఈ అంశం మానవ అభివృద్ధి, ఆకలి మరియు అవినీతి సూచీలలో అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారీ దేశాలు ఎలా క్షీణించిపోతున్నాయో, అదే సమయంలో సోషలిస్టు దేశాలు ఎంత మెరుగైన శ్రేణులలో ఉన్నాయో తెలియచేస్తుంది. ఇది పెట్టుబడిదారీ దేశాల్లోని 90% ప్రజల సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితిని తెలియచేస్తుంది. ఈ నేపథ్యంలో శ్రమైక జీవన సౌందర్యం గురించిన రోసెటో వాసుల ఆరోగ్యకరమైన జీవితం వెనుక అద్భుత రహస్యాన్ని ఈ పోడ్కాస్ట్ యొక్క డిస్క్రిప్షన్లో ఉన్న యూట్యూబ్ లింక్ ద్వారా తెలుసుకోండి. ప్రశ్నలెన్ని ఉన్నప్పటికీ ఇదొక్కటే ప్రస్తుతమున్న ఏకైక మార్గం అని చెప్పక తప్పదు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలను నిశితంగా అధ్యయనం చేస్తే ప్రస్తుత ప్రపంచం మార్క్సిజం మార్గంలో పయనిస్తుందని తెలుస్తుంది. ప్రజలు తమ సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితుల నుండి బయటపడే ఏకైక మార్గం మార్క్సిజం అనేది అనేక సోషలిస్టు దేశాల పాలన ద్వారా ఇప్పటికే రుజువైంది. పెట్టుబడిదారీ విధానం అనేది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఆ దేశ ప్రజలు పాలకులపై తిరగబడేలా చేస్తుందని, సామాజిక, ఆర్థిక స్థితిగతులు దుర్భరమైన పరిస్థితులకు చేరుకున్న వేళ ప్రజల ముందున్న ఏకైక మార్గం మార్క్సిజం మాత్రమేనని శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే ఎన్నిక తెలియచేస్తుంది. పెట్టుబడిదారీ విధానం అంతిమ మార్గం ఆ దేశ తిరోగమనానికి దారితీస్తుందని శ్రీలంక దేశం ప్రపంచానికి తెలియచేసిన వేళ మార్క్సిజం మాత్రమే పురోగమనమని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మంధాని ఎన్నిక తెలియచేస్తుంది. ప్రపంచంలోని అగ్రదేశాల ప్రజలు మార్క్సిజం గురించి ఆలోచిస్తున్నారని తెలియచేయడానికి ఈ ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ. సోషలిజం యొక్క ఫలాలు అనుభవించిన ప్రజలు తమ పాలకులు ఆ మార్గాన్ని వీడి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే అవి వారిని అధికారం నుంచి దించుతాయని ఇటీవలి నేపాల్ రాజకీయ సంక్షోభం మరియు ఆ దేశ మాజీ ప్రధాని కెపి శర్మ ఓలి ఉద్వాసన తెలియచేస్తున్నాయి. మార్క్సిజం అర్థం కావటానికి కాస్త సమయం తీసుకున్నా 1-2 సార్లు మీ ఖాళీ సమయంలో మరీ ముఖ్యంగా ప్రయాణ సమయంలో వినవలసిందిగా మనవి. ఈ రోజు మనం తెలుసుకోదగిన అంశం మార్క్సిజం అంటే ఏమిటి. అధ్యాయం 18 ఆధునిక కాలంలో వర్గపోరాటాలు. మొదటి భాగం వర్గపోరాటంపై మార్క్స్ సార్వత్రిక సిద్ధాంతాన్ని గురించిన వివరణ తరువాత అధ్యాయంలో ఉన్నది. సమాజాన్ని వర్గాలుగా విభజించే ఒక తరహా ఉత్పత్తి విధానం నుండే వర్గపోరాటాలు ఆవిర్భవిస్తాయి. ఈ వర్గాలలో ఒకటి యథార్థ ఉత్పత్తి ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తుంది, బానిస, అర్ధబానిస, వేతన శ్రామికుడు. కాగా రెండవది బానిస యజమాని, భూస్వామి, పెట్టుబడిదారుడు, ఉత్పత్తి కోసం ఎలాంటి శ్రమ చేయకుండానే ఉత్పత్తిలో ఒక భాగాన్ని స్వంతం చేసుకొంటుంది. అయితే ప్రతి యుగంలోనూ ఈ 2 ప్రధాన వర్గాలకు తోడుగా మరికొన్ని వర్గాలు కూడా ఉంటాయి. ప్రధానంగా భారత సంస్థానాధీశులు, ఈనాడు వ్యవసాయోత్పత్తి చేసే రైతులు లేదా ఫ్యూడల్ దశలోని తొలి చేతివృత్తిదారు, వీరి నుండే పెట్టుబడిదారీ వర్గానికి చెందినవారు వచ్చారు. వీరంతా గత ఉత్పత్తి విధానాలకు చెందిన అవశేషాలు. ఉత్పత్తిలో అత్యున్నత దశను చేరుకోవడానికి వర్గాల మధ్య పోరాటాలు మానవునికి సహాయపడతాయి. ఎప్పుడైతే విప్లవం జయప్రదమవుతుందో అప్పుడు అత్యున్నత స్థాయి ఉత్పత్తి రూపం ఉనికిలోకి వచ్చి ఎల్లెడలా విస్తరిస్తుంది. పెట్టుబడిదారీ అభివృద్ధి మరింతగా పెరగడానికి బ్రిటన్లో క్రామ్వెల్ విప్లవము, 1689 వాటి మహాద్భుత విప్లవము దోహదపడ్డాయి. ఫ్రాన్స్లో ఈ పరిణామాన్ని 1789 నాటి మహత్తర విప్లవము తదనంతర విప్లవాలు గొని వచ్చాయి. అయితే సాధారణ వాస్తవాలను వెల్లడించడంతోనే మార్క్స్ సంతృప్తి పడలేదు. వర్గపోరాట సూత్రాలను అన్వేషించడానికిగాను తనకాలం నాటి పోరాటాలను ఆయన కూలంకషంగా పరిశీలించాడు. పోరాటానికి సంబంధించిన సాంకేతిక వివరాలను ఏకరువు పెట్టడానికి సంబంధించిన సమస్య కాదిది. సామాజిక అభివృద్ధిని అవగాహన చేసుకోవటానికి ప్రధాన అంశమేమిటన్న విషయాన్ని మార్క్స్ గుర్తించాడు. నూతన ఉత్పత్తి రూపాన్ని వెలికితేగల విప్లవోద్యమంలో పాల్గొనే వర్గశక్తులను ఆయన విశ్లేషించాడు. ఈ విప్లవాలలో కన్పించిన సాధారణ లక్షణాలు లేదా నియమాలు ఏమిటి?
మొట్టమొదటి విషయమేమిటంటే, నూతన ఉత్పత్తి వ్యవస్థలో అధికారాన్ని చేపట్టనున్న వర్గమే ఎల్లప్పుడూ విప్లవ పోరాటాలను నడుపుతుంది. అయితే ఈ పోరాటాన్ని ఈ ఒక్క వర్గం మాత్రమే చేయదు. ఉదాహరణకు 1789 నాటి మహత్తర ఫ్రెంచ్ విప్లవంలో అభివృద్ధి చెందుతున్న పెట్టుబడిదారీ వర్గంతోపాటు ఫ్యూడల్ సమాజంలో ఉత్పత్తి చేసే వర్గము, చిన్న వ్యాపారస్తులు, స్వతంత్ర వృత్తికారులు, భవిష్యత్లో కార్మికవర్గంగా రూపొందనున్న వారు పాల్గొన్నారు. దేశ ప్రజలలోని ఈ తరగతులన్నీ పాత వ్యవస్థకు చెందిన పాలకవర్గానికి వ్యతిరేకంగా సాగిన విప్లవ పోరాటంలో తమవంతు పాత్ర నిర్వహించాయి. పాత వ్యవస్థ ఉండటమంటే తమపై అణచివేత కొనసాగటం, తమ ఇబ్బందులు మరింతగా పెరగటం అని గ్రహించినందునే వేరువేరు ప్రయోజనాలున్నప్పటికీ వీరందరూ విప్లవంలో పాల్గొన్నారు. తదనంతర కాలంలో సంభవించిన ఐరోపాలోని విప్లవాలలో కూడా ఈ కథే పునరావృతమైంది. అనేక దేశాలలో ఫ్యూడల్ ప్రభువుల నిరంకుశాధికారం కూలిపోయి పెట్టుబడిదారీ ఉత్పత్తికి మార్గం సుగమమైంది. పాత పాలకవర్గానికి వ్యతిరేకంగా అన్ని తరగతుల ప్రజలు కొద్దిగానో గొప్పగానో ఏకమయ్యారు. అభివృద్ధి చెందుతున్న పెట్టుబడిదారీ వర్గం విప్లవానికి నాయకత్వం వహించింది. ఈ పోరాటంలో ప్రత్యేకించి కార్మికవర్గం నిర్దిష్టమైన అభివృద్ధి దశను చేరుకొన్న చోట కొత్త పొత్తులు ఏర్పడ్డాయి. తమ స్వీయ ప్రయోజనాల కోసం పోరాటంలోకి అడుగుపెట్టిన శ్రామిక ప్రజలు తమ కోర్కెలను ముందుకు తీసుకువచ్చారు. అయితే కొత్త పెట్టుబడిదారీ పాలకులు వీటిని తీర్చడానికి సిద్ధంగా లేరు. ఇలాంటి సందర్భాలలో తమ కోర్కెలను బలంగా ముందుకు తీసుకురావటానికి శ్రామిక ప్రజలు ప్రయత్నించడంతో ఈ కార్మికులకు వ్యతిరేకంగా సహాయం కోసం వచ్చి అభివృద్ధి నిరోధకుల వైపు పెట్టుబడిదారులు చేతులు చాచారు. సరిగ్గా ఇలాంటి పరిణామమే క్రామ్వెల్ రోజులలో కూడా జరిగింది. 1848 ఫ్రాన్స్లో కూడా ఈ కథే పునరావృతమైంది. కొత్తగా సముపార్జించుకున్న హక్కుల పరిరక్షణ కోసం 1848 జూన్లో పారిస్ కార్మికులు ప్రయత్నం చేశారు. అయితే ఫిబ్రవరి విప్లవంలో ఉనికిలోకి వచ్చిన కొత్త పెట్టుబడిదారీ ప్రభుత్వం వీరిని ఓడించింది. మార్క్స్ దీనిపై వ్యాఖ్యానిస్తూ ఈసారి జరగనున్న విప్లవంలో కేవలం పెట్టుబడిదారీ నాయకత్వాన్ని ఆమోదించటానికి బదులు నాయకత్వం వహించే స్థాయికి పారిస్ కార్మికవర్గం ఇప్పటికే అభివృద్ధి చెందిందని అన్నాడు. 1871లో ఇది నిజంగానే జరిగింది. కమ్యూను స్థాపించడంలో పారిస్ కార్మికులు నాయకత్వం వహించి పారిస్ నగరాన్ని 10 వారాలపాటు తమ స్వాధీనంలో ఉంచుకొన్నారు. అయితే ఇక్కడ గమనించవలసిన వాస్తవమేమిటంటే మొట్టమొదటిసారిగా విప్లవ చర్యకు కార్మికవర్గం నాయకత్వం వహించిందంటే అర్థం కార్మికవర్గం ఒంటరిగా పోరాటం చేసిందని కాదు. ఫ్రాన్స్ను యుద్ధంలోకి లాగి, పారిస్ ప్రజల ఓటమిని, ఆకలిబాధలను ఆసరాగా చేసుకొని సంపన్నులు కావటానికి ప్రయత్నించే బడా భూస్వాముల, పెట్టుబడిదారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికవర్గం నిలిచింది. బడా భూస్వాములకు, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో కార్మికవర్గం తరపున నిలచిన వారెవరంటే, అప్పులు, అద్దెలు చెల్లింపును దీర్ఘకాలం వాయిదా ఇవ్వటానికి నిరాకరించిన ప్రభుత్వ విధానం వల్ల దివాళా ఎత్తుతామని భయపడిన చిన్న చిన్న దుకాణదారులు, యుద్ధంలో జర్మనీ విజయంతోనూ, ప్రభుత్వం అంగీకరించిన షరతులతోనూ విసిగిపోయిన వివిధ తరగతులకు చెందిన దేశభక్తులు, ప్రభుత్వం తిరిగి ఫ్యూడల్ ప్రభువులను సింహాసనమెక్కిస్తుందని భయపడిన పెట్టుబడిదారీ రిపబ్లికన్లు. పారిస్ కార్మికుల వైఖరిలో ఉన్న ప్రధానమైన బలహీనత ఏమంటే రైతాంగాన్ని తన వైపుకు తిప్పుకోవటానికి తీవ్రంగా ప్రయత్నించకపోవడం. ఇక్కడొక ముఖ్యమైన విషయానికి ఉంది. ఉనికిలో ఉన్న పాలకవర్గాన్ని కూలద్రోయాలన్న లక్ష్యాన్ని గలిగిన ప్రతి వాస్తవ విప్లవమూ తరువాత అధికారాన్ని చేపట్టబోయే వర్గానికి చెందిన విప్లవం మాత్రమే కాదు. ఉనికిలో ఉన్న పాలకవర్గం కారణంగా అణగారిపోయిన, నిర్బంధాలను ఎదుర్కొంటున్న వారందరి విప్లవమూ అవుతుంది. ఒక నిర్దిష్టమైన అభివృద్ధి దశకు చేరిన తరువాత ఫ్యూడల్ ప్రభుత్వాలకు, భూస్వాములకు వ్యతిరేకంగా పెట్టుబడిదారులు విప్లవానికి నాయకత్వం వహించారు. అయితే కార్మికవర్గం అభివృద్ధి చెందినప్పుడు విప్లవంలో పాల్గొనే అన్ని తరగతుల ప్రజలకది నాయకత్వం వహిస్తుంది. మరో విధంగా చెప్పాలంటే ప్రధాన శత్రువుకు వ్యతిరేకంగా సాగే ప్రతి విప్లవంలోనూ వివిధ తరగతుల ప్రజలు ఐక్యసంఘటనగా ఏర్పడతారని చరిత్ర తెలియచెబుతున్నది. బడా భూస్వాములకు, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా సాగే విప్లవంలో కొత్తదనమేమిటంటే ఈ రకమైన ఐక్య సంఘటనకు కార్మికవర్గం నాయకత్వం వహిస్తుంది. నూతన ఉత్పత్తి వ్యవస్థను గొనివచ్చేందుకై అధికారంలో కొత్త వర్గాన్ని నిలిపే విప్లవం, వర్గాల మధ్య సాగే నిరంతర పోరాటపు ఉచ్ఛదశ మాత్రమే.
ఉత్పత్తిలో వాటాల కొరకు ఈ వర్గాలు సాగించే ఘర్షణ నుంచి పోరాటం పుట్టుకొస్తుంది. పారిశ్రామిక పెట్టుబడిదారీ వ్యవస్థ తొలిదశలో ఈ ఘర్షణలు చెదురుమదురుగా మాత్రమే ఉండేవి. అంతేగాక వేతనాలు, ఒకానొక ఫ్యాక్టరీలోని పని పరిస్థితుల మెరుగుదల వంటి అంశాలకే ఇవి పూర్తిగా పరిమితమయ్యేవి. కానీ పరిశ్రమలు అభివృద్ధి అయ్యే కొలది కార్మికుల సంఖ్య పెరగడమే కాక, కొన్ని స్థలాలలో వాళ్లు విశేషంగా కేంద్రీకృతమవుతారు, వాళ్ల బలం పెరుగుతుంది. ఆ బలం వాళ్లకు మరింతగా అనుభూతమవుతుంది. ఈ అంశం కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక నుండి సంగ్రహించినది. కార్మికులు ట్రేడ్ యూనియన్లను స్థాపిస్తారు. అవి జాతీయ స్థాయిలో పోరాటాన్ని నడిపే బ్రహ్మాండమైన సంస్థలుగా అభివృద్ధి చెందుతాయి. వినియోగదారులుగా తమ ప్రయోజనాల రక్షణకుగాను వారు సహకార సంఘాలను నెలకొల్పుతారు. సాపేక్షికంగా మరింత అభివృద్ధి చెందిన దశలో వారు తమ స్వంత రాజకీయ పార్టీని స్థాపిస్తారు. వారి వర్గ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తూ పోరాటానికి అది నాయకత్వం వహిస్తుంది. ఈ పోరాటం ఎలా సాగుతుంది? విప్లవానికి, పాలక పెట్టుబడిదారీ వర్గాన్ని కూలదోయటం, సన్నాహాలు చేయడం, నిర్వహించడం, నూతన ఉత్పత్తి వ్యవస్థను, సోషలిజాన్ని పాదుకొల్పడం కార్మికవర్గ పార్టీ లక్ష్యాలుగా ఉండాలని మార్క్స్ భావించాడు. అన్ని రకాలైన కార్మికవర్గ సంఘాలను, ప్రత్యేకించి కార్మికవర్గ బలాన్ని పెంచి, ఆ బలాన్ని మరింతగా అనుభూతమొనర్చే ట్రేడ్ యూనియన్కు సహాయపడడం సన్నాహక కృషిలో భాగం కావాలి. తమ తక్షణ లాభం కోసం అధిక వేతనాలు, మెరుగైన పని పరిస్థితులు తదితరాలు ఏ పోరాటంలోనైనా ప్రవేశించే కార్మికవర్గంలోని ప్రతి తరగతికి సహాయపడడం కూడా ఈ సన్నాహక కృషిలో భాగం కావాలి. ఈ పోరాటం ద్వారా కార్మికులు తరచుగా కొంత మేరకు మెరుగైన పరిస్థితులను సాధించుకొంటారు. అయితే ఇవి శాశ్వతమైనవి కావు. ఆ యుద్ధాల వల్ల వాళ్లకు కలిగే నిజమైన లాభం తక్షణ ఫలితాలలో లేదు. నిత్యం విస్తరించే కార్మికవర్గ ఐక్యతే నిజమైన లాభం. ఈ పోరాటాల క్రమంలో కార్మికులు చైతన్యవంతులై తామందరమూ ఒక వర్గమని, పెట్టుబడిదారీ వర్గానికి విభిన్నంగా ఉమ్మడి ప్రయోజనాలను కలిగి ఉన్నామనే వాస్తవాన్ని గ్రహిస్తారు. ఈ అభివృద్ధిని మరింత పెంపొందించడానికి కార్మికవర్గ పార్టీ తోడ్పడుతూ, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం కొనసాగినంతకాలం వర్గాల మధ్య ఘర్షణ అనివార్యంగా ఎందుకు కొనసాగుతుందో వివరిస్తుంది. కాగా ఆర్థిక సంక్షోభాలు, యుద్ధాలు కార్మికులపై భయంకరమైన క్లేశభారాన్ని మోపుతాయి. అయితే ఈ ఘర్షణలు, క్లేశాలు ఉత్పత్తి విధానం మార్పుతో అంతరించిపోతాయి. పెట్టుబడిదారీ విధానాన్ని బలవంతంగా కూలద్రోయడం ద్వారానే ఉత్పత్తి విధానాన్ని మార్చడం సాధ్యపడుతుంది. బలవంతాన కూలద్రోయడం అవసరమని మార్క్స్ ఎందువల్ల భావించాడు? చరిత్ర గురించి ఆయన చేసిన విశ్లేషణను 2వ అధ్యాయంలో వివరించాము. ఎప్పుడైతే నూతన వర్గం బలప్రయోగం ద్వారా పాలకవర్గం నుండి అధికారాన్ని గుంజుకొంటుందో అప్పుడు మాత్రమే నూతన ఉత్పత్తి వ్యవస్థ ఉనికిలోకి వస్తుందన్న నిర్ధారణకు ఆయన వచ్చాడు. చరిత్ర సారాంశం నుండి ఈ నిర్ధారణకు రావడం జరిగింది. కనుక పాలకవర్గాన్ని బలప్రయోగం ద్వారా కూలద్రోయకుండా సోషలిస్టు తరహాలోకి ఉత్పత్తిని మార్చడం కార్మికవర్గానికి సాధ్యం కాదు. రాజ్యం గురించి మార్క్స్ చేసిన అధ్యయనం ఈ సార్వత్రిక చారిత్రక నిర్ధారణను ధృవపరచింది. రాజ్యం అంటే పార్లమెంట్ అని తరచుగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ప్రాతినిధ్య సంస్థలతో రాజ్యం యొక్క చారిత్రకాభివృద్ధికి ఎలాంటి సంబంధం లేదని మార్క్స్ రుజువు చేశాడు. తద్విరుద్ధంగా రాజ్యం అనేది పాలకవర్గం తన భావాలను మిగిలిన ప్రజలపై రుద్దేందుకు ఉపయోగపడే ఒక సాధనం మాత్రమే. ఆదిమ సమాజంలో రాజ్యవ్యవస్థలేనేలేదు. అయితే ఎప్పుడైతే మానవ సమాజం వర్గాలుగా విడిపోయి, వర్గ ప్రయోజనాల మధ్య ఘర్షణ మొదలైందో అప్పుడు పెత్తందారీ వర్గానికి, తన ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉంటూ తన ప్రయోజనాలను కాపాడే సాయుధ దళాలు లేకుండా విశేషాధికారాన్ని నిలబెట్టుకోవడం అసాధ్యమైపోయింది. ఈ ప్రభుత్వదళాలు ప్రతిరాజ్యంలోనూ ఉన్నాయి. వీటిల్లో కేవలం సాయుధ సైనికులే కాకుండా వాటికి అనుబంధంగా జైళ్లు, అన్ని రకాలైన అణచివేత పద్ధతులు ఉన్నాయి. ఈ ప్రభుత్వదళాలు అన్ని వేళలా ఉనికిలో ఉన్న వ్యవస్థను కాపాడుతూ ఉంటాయి. అంటే ఉనికిలో ఉన్న వర్గ విభజనను, వర్గ పెత్తనాన్ని అన్న మాట. సమాజానికి అతీతమైనదిగా ఈ దళాలను భావించడం జరుగుతుంది. ఇవి నిష్పాక్షికంగా ఉంటాయని, శాంతి భద్రతల పరిరక్షణ వీటి ఏకైక లక్ష్యమని భ్రమలు కల్పిస్తారు. కాని శాంతి భద్రతల సంరక్షణ పేరుతో అవి ఉనికిలో ఉన్న వ్యవస్థను కాపాడుతూ ఉంటాయి. వ్యవస్థను మార్చే ఏ ప్రయత్నానికైనా వ్యతిరేకంగా ఇవి రంగంలోకి వస్తాయి. సాధారణమైన రోజువారీ కార్యకలాపాలలో భాగంగా రాజ్యయంత్రం,
రాజద్రోహులైన జనులను అరెస్టు చేసి జైళ్లలో కుక్కుతూ రాజద్రోహం పేరుతో సాహిత్యాన్ని అరికడుతూ ఉంటుంది. ఈ చర్యలన్నీ శాంతియుత పద్ధతిలో జరుగుతున్నట్లే కనిపిస్తుంది. అయితే ఉద్యమం విస్తృత స్వభావాన్ని సంతరించుకొన్నప్పుడు పోలీసులు బహిరంగంగానే తమ బలాన్ని ప్రదర్శిస్తారు. అవసరమైతే సాయుధ దళాలు రంగంలోకి దిగుతాయి. బలాన్ని ప్రయోగించే ఈ విభాగాలు పాలకవర్గ ప్రయోజనాల కోసం అంటే రాజ్యం కోసం పనిచేస్తూ ఉంటాయి. రాజ్య యంత్రాన్ని పార్లమెంట్ లేదా ఇతర ప్రజా ప్రాతినిధ్య సంస్థలు అదుపు చేస్తాయా? ప్రజా ప్రాతినిధ్య సంస్థలు పాలకవర్గానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించినంత కాలం బహుశా అవి రాజ్య యంత్రాన్ని అదుపు చేయవచ్చు. అయితే ఎప్పుడైతే పార్లమెంట్ లేదా ప్రజా ప్రాతినిధ్య సంస్థలు పాలకవర్గానికి తగినరీతిలో ప్రాతినిధ్యాన్ని వహించకపోయినా, ఏ రకమైన చర్యల ద్వారా నైనా పాలకవర్గాన్ని చీకాకు పెట్టడానికి ప్రయత్నించినా రాజ్య యంత్రం ప్రాతినిధ్య సంస్థల చేతుల్లో ఉండదని అనతికాలంలో స్పష్టమవుతుంది. పాలకవర్గ ప్రయోజనాలకు కాక ఇతర వర్గ ప్రయోజనాలకు ప్రయత్నించిన ప్రజా ప్రాతినిధ్య సంస్థలు చరిత్రలో చాలా ఉన్నాయి. అయితే వాటిని రద్దు చేశారు లేదా అవసరమైతే సాయుధ దళాలను ప్రయోగించారు. ఎక్కడైతే ఉదాహరణకు బ్రిటన్లో క్రామ్వెల్ కాలంలో అభివృద్ధి చెందుతున్న వర్గం పాత వ్యవస్థపై విజయం సాధించిందో అక్కడ కేవలం పార్లమెంటులోని ఓట్ల ద్వారా దీనిని సంపాదించలేదు. రాజ్య యంత్రానికి, పాత పాలక వర్గ సాయుధ దళాలకు వ్యతిరేకంగా కొత్త సాయుధ దళాలను నిలబెట్టడం ద్వారానే ఈ విజయాన్ని సాధించింది. ఓటు హక్కు విస్తరణ ఈ పరిస్థితిని ఏ విధంగానూ మార్చలేదని మార్క్స్కు బాగా తెలుసు. నిజమైన అధికారం ఉత్పత్తి వ్యవస్థలో ఆధిపత్యం గలిగిన వర్గానికే ఉంటుంది. ప్రజా ప్రాతినిధ్య సంస్థలలో ఏమి జరిగినప్పటికీ రాజ్యయంత్రం పై అది తన అధికారాన్ని నిలబెట్టుకొంటుంది. కనుక అధికారంలో నిజమైన మార్పు కోసం పాత రాజ్య యంత్రానికి బలప్రయోగం తప్పనిసరి అవుతుంది. ఎందుకంటే మార్పును కోరే నూతన వర్గానికి వ్యతిరేకంగా పాత వ్యవస్థ తన సాయుధ దళాల్ని మోహరిస్తుంది కనుక ఈ అవసరం ఏర్పడుతుంది. ఇటీవలి చారిత్రక ఘటనలు కూడా మార్క్స్ నిర్ధారణలను ధృవపరిచాయి. అన్ని రకాలైన ప్రజా ప్రాతినిధ్య సంస్థలను సాయుధ దళాలు విధ్వంసమోనర్చటమే ఫాసిజానికి ప్రాతిపదికగా ఉన్నది. ఇక్కడ ఉన్న యథార్థమేమిటంటే ఫాసిజం అనేది కేవలం రాజ్యానికి సంబంధించిన పాతరూపం కాదు. అదొక నూతన రూపం. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన పార్లమెంటరీ ప్రభుత్వంపై ఫ్రాంకో తిరుగుబాటు, రాజ్య యంత్రంపై ప్రజాప్రాతినిధ్య సంస్థకు ఎంత స్వల్ప అధికారం ఉన్నదో రుజువు చేసింది. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.